పైసలన్నీ కూడా కేంద్రం ఇస్తే ఇలా కొనుగోలు ప్రారంభించడానికి నీకున్న ఇబ్బంది ఏది? మళ్ళీ కేంద్రం ఏమి ఇస్తలేదంట, నువ్వేమిస్తావు చెప్పు నాకు. కేంద్రమే ఉంటుంది కదా 10 పైసా, నువ్వు కొంటున్నావు చెప్పు. మరి నీకున్న ఇబ్బంది పదని చెప్పు. ఎవరైనా మాట్లాడితే తప్పు మాడుతున్నారు. మరి ఇలా మంత్రులు చాలా మంది రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు కదా, మంత్రులను కొనుగోలు కేంద్రాలు ఉమ్మ చెప్పు. రైతులు ఉరికిచ్చి కొడతారు వాళ్ళని. అటువంటి అంత కోపంతో రైతులు మీ ప్రభుత్వం మీద ఉన్నారు. భరోసా అంటే భరోసా సగం మందికి ఇచ్చి సగం మందికి అయిపోతుంది. రుణమాఫీ అంటే సగం మందికి ఇచ్చి అది అయిపోతుంది. బోనస్ అంటే రబీ సీజన్ లో నువ్వు ఎవరికైనా బోనస్ ఇచ్చావా చెప్పు నాకు, ఒక్కరికైనా ఇచ్చావా చెప్పు. ఏమి లేదు, మొత్తం రైతులు నట్టేళ్ళ ముంచిండే అయిపోతాం. ఇలా పడిగాపులు కాస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇలా చేతికేస్త పంట వాళ్ళ కళ్ళ ముందే ఇలా వర్షాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉన్నది. టెన్షన్ వాతావరణం ఉంది ఇలా రైతులకు. వ్యవసాయం చేసేప్పుడు అదే పంట వేసుకుంటే అదో టెన్షన్, దీనివల్ల ఇదో టెన్షన్. ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. మండు టెండలో ఇలా 46 degrees ఉన్నది వాళ్ళ. అయినప్పుడు కూడా వాళ్ళ పంట దగ్గర ఉండే పరిస్థితి వాళ్ళ. కనీసము ఏ ఒక్క మంత్రి సమీక్ష లేదే లేదు. నిన్న క్యాబినెట్ పెట్టి పంట కొనుగోలు ఇన్ని రోజులు చేశారు, ఇన్ని రోజులు మర్చిపోయారు రైతులను. మేమందరం తిరుగుతున్నాం కాబట్టి మళ్ళీ నా క్యాబినెట్ కదా ఏం చర్చిస్తావు నువ్వు? నీ ప్లాన్ ఏంది అసలు? 90 లక్షల మెట్రిక్ టన్నుల నువ్వు 15 లక్షలకు ఉండమంటే కనీసం చిత్తశుద్ధి లేని విషయం బయటపడుతుంది దీని ద్వారా. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పట్టింపులకు పోయి ఈ కౌంటర్లు ఇచ్చుడు ఎగవడు బంద్ చేసి రైతులను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మీతో కాదంటే మీకు చెల్లుతండి, దాని ప్రత్యామ్నాయం వేరే చూస్తారు, కేంద్రం చూస్తారు. ప్రత్యామ్నాయం మీతో కాదని చెప్పి ప్రత్యామ్నాయం కేంద్రం చూస్తుంది. కేంద్రం ఏమి వస్తుంది? కొనేదే కేంద్రమే. నువ్వు ఇచ్చేది ఏడ్చేది ఒక కేంద్రం చేస్తాడు. ఎప్పుడు తింటుండే కేంద్రం తింటే ఇప్పుడు ఇచ్చిన పైసలు వాడుకుంటారు, అది వాడుకోరు. ఎస్సీ ఎస్టీ పిల్లలకు, ఇది మన గిరిజన ఆదివాసీ పిల్లల కోసము, వాళ్ళ ఉన్నత చదువుల కోసమని కేంద్రం ప్రతి సంవత్సరం బడ్జెట్ ఇస్తుంది. గత సంవత్సరం 205 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేసింది ఆల్రెడీ. రాష్ట్ర ప్రభుత్వం 68 కోట్లు చెల్లించాలి. ఆ 68 కోట్లు ఇవ్వకపోవడం వలన ఈ 205 కోట్ల రూపాయలు వాపసు పోయినాయి. ఇలా గిరిజన ఆదివాసీ పిల్లలు ఉన్నత చదువు చదువుకోవద్దయ్యా. మన పిల్లలేమో కలెక్టర్ అవ్వాలి, పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలి, ఇబ్బంది లేదు. కానీ పేదోళ్ళ పిల్లలు చదువుకోవద్దా? పేదోళ్ళం కూడా ఉన్నత చదువు చదివించాలి, పేదలు కూడా మంచి చదువు చదువుకోవాలి, ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి మోడీ గారి ప్రభుత్వము 205 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తే 68 కోట్ల రూపాయలు చెల్లించలేక దౌర్భాగ్యస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళ నిర్వాహకం వల్ల పైసలు వాపసు పోయినాయి. ఇవాళ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? కొనుగోలు చేయడానికి పైసలు లేవంటావు, ఫీజు రియంబర్స్మెంట్ పైసలు లేవంటావు. లాస్ట్కు హైకోర్టే మొట్టికాయలు వేసింది పిల్లల దగ్గర ఫీజు వసూలు చేయమని చెప్పని. నువ్వు వసూలు చేయనివా? కాలేజీలు నడిపించే పరిస్థితి లేదా? పిల్లలకు ఫీజు కట్టే పరిస్థితి లేదా? ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తలేరు, కొత్త అడ్మిషన్ స్టార్ట్ అయినాయి, పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ పాత దుర్మార్గ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వచ్చింది ఆదుకుంటారు కావచ్చు అని చెప్పి వాళ్ళు ఆశపడితే ఇలా పేన మీద పోయినట్టేది పరిస్థితి. వాళ్ళు ఇక్కడ రియంబర్స్మెంట్ పైసలు లేవు, ఆరోగ్యశ్రీకి పైసలు లేవు, రైతులకు పైసలు లేవు, డిఏలకు పైసలు లేవు, పీఆర్సీకి పైసలు లేవు, ఉద్యోగాలకు పైసలు, ఉద్యోగ పైసలు లేవు, 2,500 రూపాయలు ఇవ్వడానికి పైసలు లేవు, 6 గ్యారెంటీ అమలు చేయడానికి పైసలు లేవు. కానీ ఢిల్లీకి మాత్రం మూటలప్పయ్యప్పుడు మాత్రం పైసలు ఉన్నాయి ఆడికి. కేరళ ఎన్నికల్లో పైసలు పెడతావు తీసుకోపోయి, తమిళనాడు ఎన్నికల్లో పైసలు పెడతావు, పుదుచ్చేరి ఎన్నికల్లో పైసలు పెడతావు, అస్సాంలో పైసలు ఇస్తావు, బెంగాల్లో పైసలు ఇస్తావు. ఈ తెలంగాణ ప్రభుత్వం అనేది జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏటీఎం లెక్క మారింది. ఆడబెట్టడానికి పైసలు వస్తాయి, ఈ రైతులకు పైసలు ఏడుస్తున్న రైతులు బాధ అనిపిస్తుంది. కనీసం మానవత్వం లేదు, ఏడుస్తున్న రైతులు. మనసు దుఃఖం వస్తువులు చూస్తుండే రైతు చచ్చిపోయాడు, ఇంకెంతమంది బలిగొంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు సలవర్తే అర్థమవుతుంది. పడి ఇంకెంతమంది బలిగొంటావు? ఇంకా నువ్వు సమీక్షలు పెడితే కేబినెట్ మీటింగ్ పెట్టి ఏదో తూతు మంత్రంగా పెట్టి మేము ఇది చేస్తాం అది యుక్తం కాదు. నువ్వు ఏం చేస్తావు? క్షేత్రస్థాయిలో చూడు ఫస్ట్ వస్తారు, క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించుకో ఫస్ట్ వస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి. మళ్ళా దానిలో ఏం చేస్తున్నాడు?
తరుగు పేరుతో మళ్ళీ 6 కిలోలు కడిగిస్తున్నాడు. ఏ గ్రేడ్ బి గ్రేడ్ పేరుతో వేధిస్తున్నాడు. ఇప్పుడు రైతులు దండం పెట్టి కాలు మొక్కే పరిస్థితి వచ్చింది. ఇలా టోకెన్ ఇవ్వడానికి లంచం పడుతున్నారు. మేము రాగానే తరుగు తాళ్ళు తేమపడితే కటింగ్స్ బంద్ చేస్తాం అన్ని చెప్తారు. ఎలక్షన్ ముందు అన్ని చెప్తారు. ఇప్పుడు అడ్రస్ కూడా పోతుంది. అరే కేంద్రమే మోడీ ప్రభుత్వం పైసలు ఇస్తున్నది, నువ్వు కొనుగోలు చేయడానికి నీకు ఇబ్బంది ఏందని చెప్తే దాని కూడా సమాధానం చెప్పలేక, కొనుగోలు చేసే దమ్ము లేక, ఒక ప్లాన్ లేక, ఒక ప్రణాళిక లేక రైతులు ఇబ్బంది పడితే వాళ్ళు ఎన్ని రోజులు పడి కాకుండా వస్తారు. ఇంకా ఎండల సామాన్య ప్రజలు బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలా పంటల దగ్గర చూస్తే మొత్తం రైతులు ఒక్కొక్కరు ముఖాలు చూడు మొత్తం వాడిపోయినా మొత్తం ఎండకెడుతులు వాన చేస్తున్నారు. ఆ పంటలు ధాన్యం కూడా అదే పరిస్థితి. ఇప్పుడు నష్టమైన రైతులు కానీ పైసలు ఇస్తారని ఒక్క పైస ఇయ్యాడా. కానీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదన పునరులు ప్రారంభించాలా. ఇలాంటి తరుగు తాలు తేమ పేరుతో కటింగ్స్ లేకుండా వాళ్ళ పంట కొనుగోలు చేయాలి. వెంటనే వాళ్ళ అకౌంట్లో పైసలు వేయాలి. కుంటి సాకులు చెప్పి ఈ తిట్టుడు బంద్ చేసి వెంటనే యుద్ధ పనికి చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అందుకే ఇలా కొనుగోలు కేంద్రానికి వచ్చి ఈ పరిస్థితి చూస్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి బట్టి ప్రభుత్వం రైతులు ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దాంతోపాటు నిన్న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, ఎందుకంటే ఈ నెల 10వ తారీఖు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చినాక వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రభుత్వం పుట్టగతుండయి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక వాతావరణ నిర్మాణం కాబోతున్నది. అస్సాం నుంచి ఆ కాషాయం గాలి కలకత్తా పోయింది, వెస్ట్ బెంగాల్ పోయింది. వెస్ట్ బెంగాల్ నుంచి తెలంగాణకు 10వ తారీఖు రాబోతున్నది. ఈ కాషాయపు తుఫాను తట్టుకోలేక భయపడి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేబినెట్ మీటింగ్ పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ సిబిఐ పేరుతో మళ్ళా నాటకాలు ఆడుతున్నది. వాళ్ళ కాళేశ్వరంలో ఎన్నికల ముందేమో కాళేశ్వరంలో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందంటే రేవంత్ రెడ్డి అన్నాడు. సిబిఐకి రాష్ట్రప్పుడు మాత్రం 9,000 కోట్ల జరిగిందట కాళేశ్వరంలో. ఇంకా మోటార్లు 300 మోటార్లు 1,600 పెట్టారు. 3,000 మోటార్ అయితే అది 3,000 మోటార్ 16,000 పెట్టారు ఒక్కొక్క మోటార్. అదే పెద్ద అవే దాదాపు 20,000 కోట్లు ఉంటుంది. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ తీసుకొచ్చి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెటర్ రాస్తే మరి విచారణ 9,000 కోట్ల జరుపుడా 1,00,000 కోట్ల స్కామ్ జరిగినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. అది అయిపోయింది. విద్యుత్ కొనుగోలుతో పాటు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి దీని సిబిఐకి ఇస్తారట. అంటే నీకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదా చెప్పు. నీకు చేత కాదా చెప్పు. నేను చేత కానని నాకు ముడుతున్నాయి, నేను ఢిల్లీకి మూటలప్ప చెప్తున్నా కాబట్టి నాకు చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు. నాకు చేవదచ్చోండి, నాకు రేషం లేదు, రోషం లేదు, పౌరుషం లేదని చెప్పు, మేము చూసుకుంటాం. నీ చేతికి మట్టంటద్దు, మా భుజం తుపాకీ వెళ్తాడు. అంత అమాయకులమైంది వాళ్ళు ప్రజలంతా పిచ్చోళ్ళు లేదు. ప్రజలు నీ నాటకాలు అన్నీ తెలుసు. ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో చర్యసుకోపోతుంది, ఈ ఫార్ములా కారేష్ విషయంలో చర్యలుకోకపోతుంది, డ్రగ్స్ కేసులో చర్యసుకోపోతుంది, ఫామ్ హౌస్ కేసులో చర్యసుకోపోతుంది. కాళేశ్వరంలో అదే పరిస్థితే. ఇప్పుడు మన కొత్త విద్యుత్ కొనుగోలు నివేదిక ఎప్పుడు వచ్చింది చెప్పు నాకు. ముఖ్యమంత్రి చెప్పాలి. 2024 అక్టోబర్లో విద్యుత్ కొనుగోలు సంబంధించి నివేదిక వచ్చింది. దానిలో కేసీఆర్ తప్పిదం వల్లనే ఈ అక్రమాలు జరిగినాయని చెప్పి పూర్తి నివేదిక వచ్చింది. సంవత్సరంన్నర నుంచి ఫైల్స్ సంఖ్యలో పెట్టుకుంటేవి కనీసం కేసీఆర్ మీద చర్యలు తీసుకునే దమ్ము లేదు నీకు. విచారణ టైంలో కేంద్ర ప్రభుత్వ అధికార సంస్థలున్నాయి అని చెప్పి అప్పుడు గుర్తురాలే నీకు. అది ఈ సంవత్సరం గుర్తురాలే. అంటే ఈ సంవత్సరంన్నర పాటు బేరసారాలు కుదుర్చుకున్నారు. బేరం కుదరలే. ఢిల్లీకి మూటల పడని పైసలు అడిగారు, వాళ్ళు పైసలు ఇవ్వలే. కాబట్టి ఇవాళ మళ్ళా సిబిఐకి ఇస్తారట. నీకు చేత కదా. నువ్వు విచారణ జరిపితే కేసీఆర్ తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి ఆ కమిషన్ నివేదిక ఇచ్చిందా లేదా? ఇచ్చినప్పుడు చర్యలు ఎవరు తీసుకోవాలి? నువ్వు కేసీఆర్ కుటుంబం చర్య తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటలేవు? సిబిఐకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇప్పుడు సిబిఐ పెడితే మన కేంద్రం ఏం చేస్తలేదు, సిబిఐ అరెస్ట్ చేస్తలేదు అంటే నువ్వు ఏవగానే మేము చేయాలా చెప్పు. నేను చేత కాదని చెప్పు, మళ్ళీ చెప్తాను చేత కాదని చెప్పు, మేము చూస్తాం. మేము సిబిఐ పేరుతో కేంద్ర ప్రభుత్వం బదనం చేసే ప్రయత్నం చేస్తే అది ప్రజలు నమ్మరు. నీది బీఆర్ఎస్ పార్టీ దోస్తానం మొత్తం ప్రజలకు తెలుసు. నువ్వు కేసీఆర్ కుటుంబం మీద
చర్యకునే దమ్ము నీకు లేదు, ఈ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటనే విషయం ప్రజలు తెలుసు. మీరు మీద కొట్టాడతారు, మీద తిట్టుకుంటారు, కానీ లోపల కలిసి ఉంటారు. అందుకే కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ ప్రభుత్వం అవినీతి మీద విచారణ జరిపే దమ్ము